గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నందు నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా విరివిగా సంక్షేమ పథకాలు అమలు. కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం బుల్ సముద్రంలో వికసిత్ భారత ప్రచార కార్యక్రమాన్ని మోడల్ ఆఫీసర్ సోనియాబాయి నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు అందుతున్న సంక్షేమ పథకాలను టీవీ ప్రసారం ద్వారా ప్రజలకు వివరించారు. పథకాలు ఇస్తా ఉంది ఇవేమి అని చెప్పేసి ఇప్పుడు మనము చెప్పు, కార్యకర్తలుగా అధికారులు చెప్పు, కాబట్టి ఇది వస్తే బాగుంటుంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా దీన్ని అమలుపరిచి ఇప్పుడు మన ఈ కొత్త కాదు, దాదాపు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు మోదీ గారు ఏమి ఇస్తున్నారో మనకు దాన్ని చూసిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఏమని మనకి ఉజ్వల గ్యాస్ కింద ఏమొస్తూ ఉంది, ఇంకోటి ఏమొస్తూ ఉంది, అలాగే అగ్రికల్చర్ పర్పస్ కింద దాదాపుగా ఇప్పుడు మన గ్రామ పంచాయతీకైనా 1200 మందికి దాదాపు 2,65,00,000 రూపాయలు 2019 ఇప్పటి వరకు ఫ్రీగా వచ్చింది రైతులకి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద. అయితే మనకేమంటుంది, ఏది వచ్చిందో ఏదో పోయిందో నా పని. అదే ఇప్పుడు 2,60,00,000 ఉంది. నెక్స్ట్ మన సంక్రాంతి పండుగనిగా ఈ 6,000ని 12,000 రూపాయలు చేశారు. అంటే మనకు వస్తూ ఉన్నటువంటి 2,000 రూపాయలని 4,000 రూపాయలు వస్తూ ఉంటుంది. ఇంకా ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి రైతుకి 4,000 రూపాయలు అమౌంట్ వస్తుంది. మొన్ననే పార్లమెంట్ లో కూడా దీన్ని బిల్ పాస్ చేసినారు. అంటే ఇలా లెక్కేసుకొని పోతా ఉంటే 2 కోట్లు వచ్చేసి 2,000కి వచ్చినప్పుడు దాదాపు అంటే మనకు దాదాపు 5 కోట్ల చిల్లర మన గ్రామ పంచాయతీకి మాత్రమే వచ్చినట్లయితుంది. అలాగే సార్ గారు చెప్పినట్లు ఇప్పుడు డాక్రా గ్రూప్ వాళ్ళకి ఎన్ని నిధులు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, దీనికి ఎంత సబ్సిడీ ఉంది, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా అనేది మన ఐకేపీ వాళ్ళు కూడా బాగా ఇచ్చేసినారు. అలాగే గ్రామ పంచాయతీలో తాగడానికి నీళ్లకు ఫ్రీగా గ్యాస్ కుళాయి కలెక్షన్ ఇస్తున్నారు. దాంట్లో దాదాపు 3 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. 3 గ్రామాలు మన గ్రామ పంచాయతీ వచ్చేసి 5 గ్రామాలు ఉన్నాయి. కంటేపురం, దేవన్నపాళ్యం, అచ్యుతాపురం 3 గ్రామాలు కూడా కలెక్షన్లు ఇచ్చినారు. ఇక బీరాపురంలో బుడ సముద్రం ఉంది. అంటే మనము ఏం చేసుకోవాలంటే ఒక ఫార్మ్ ఇస్తారు, ఫార్మ్ ఫిల్అప్ చేసుకుని గతంలో మనం తీసుకోకుండా ఉంటే ఫ్రీగా, అంటే అక్కడ వేసే కుళాయింతో మొదలుకొని తిప్పే నల్లా వరకు కూడాను కేంద్ర ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చి ప్రతి ఇంటికి కూడాను సురక్షితమైనటువంటి తాగునీరుని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ఎరువులు రైతులకి ఒక యూరియా మూట కొనాలంటే ఈరోజు దాదాపు అంటే 6,000-7,000 రూపాయలు అవుతుంది. అయితే పూర్తి సబ్సిడీ ఇస్తూ దాదాపు 290 రూపాయలు 300 రూపాయలకి ఇస్తుంది. డిఏపి కొనాలంటే ఉంటుంది. అయితే ఇదన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనేసి ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా పెట్టినారు. అలాగే ఈ హౌసెస్ మన మండలంలోనే దాదాపు అంటే 55 ఇళ్ళు వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 55 ఇళ్ళు వచ్చినాయంటే మన భాస్కర్ సార్ గారు చెప్పినట్లు మేము కూడా 4-5 సార్లు మన హౌసింగ్ ఆఫీస్ పోయి కొన్ని తీసుకోపోయి ఇచ్చేసిన దానివల్ల దాదాపు 55, అంటే ఏ గ్రామ పంచాయతీ కూడా ఇప్పటి వరకు 55 రాలేదు. దీంట్లో దాదాపు అంటే 14 ఇళ్లకు దాదాపు 3 ఇన్స్టాల్మెంట్లు పేమెంట్లు కూడా చేసినారు. ఒక 4 కంప్లీట్ అయినాయి, మిగతావన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఇవన్నీ అయిపోతూ ఆరోగ్యశ్రీ కింద అయితే మనకి ఇంతకు ముందు మన సార్ చెప్పినారు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు అని. ఆ 5 లక్షలు ఇప్పుడు మన పెంచిన డబల్ చేసినారు. దాదాపు అంటే 10 లక్షల వరకు. అంటే ఆరోగ్యశ్రీ ఉండాలి ఈ రాష్ట్రంలో మాత్రమే, లేదా కొన్ని లిమిటెడ్ హాస్పిటల్లో మాత్రమే బయట చెప్పినటువంటి రాష్ట్రాల్లో చేయించుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ భారత్ అట్లా కాదు. నువ్వు ఢిల్లీ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా 10 లక్షల వరకు ఆ రోగికి ఫ్రీగా కల్పిస్తారు. 29 రాష్ట్రాల్లో కూడా చేసుకోవచ్చు. 5 లక్షలని 10 లక్షలు పెంచినారు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రధాని ఉన్న దాని వల్లే భారతదేశం ఒక అత్యున్నత స్థాయికి ఎదిగిపోయింది. అలాగే కరోనా వచ్చింది. రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా గొప్ప దేశాలన్నీ చేతులు ఎత్తేసినాయి. వాళ్ళ ప్రజల్ని కాపాడుకోలేక అయ్యా మీ దావు మీరు చూసుకోండి, మేమేం చేయలేము అని. అయితే భారత ప్రధాని మోదీ గారు మాత్రమే
ఇంత పెద్ద దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశాన్ని వితిన్ దాదాపు 2-3 నెలల్లోనే ఎక్కడెక్కడ తెచ్చి వ్యాక్సిన్ చేసి వాళ్ళకి ఆ కంపెనీలకు అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చి వెంటనే రెడీ చేయండి అని చెప్పి అందరికీ కూడా 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకు అంటే మరణాలు జరిగినాయి. అయితే ఆ మరణాలని తక్కువ శాతంలో చేసి లేకపోతే ఇప్పుడు ఈ మీటింగ్ కూర్చొని వాళ్ళు మనం ఎవరు ఉంటా ఉండేది 4-5 ఉంటాం, అందరూ చనిపోతా ఉంటాయి కరోనా వల్ల. అలాంటి మహానుభావుడు చేసిన దానివల్ల ఈ రోజు మనం వీళ్ళంతా కూర్చొని వింటా ఉన్నాము. అదైన తర్వాత బూస్టర్ డోస్ అని ఇచ్చిన అంటే ఇంక మన లైఫ్ లో ఏదైనా జరగకుండా ఉండాలని బూస్టర్ డోస్. అయితే కొంతమంది వాటి మీద దుష్ప్రచారం చేసి కొంతమంది తీసుకోలేదు. అంటే మామూలుగా చెరువు నిండినప్పుడు మడుతున్నా కూడా చొల్లిపోతుంది అంటారు కదా, అట్లా కొంతమంది అదే పనిగా తీసుకోకుండా మోదీ గారి మీద దుష్ప్రచారంతో చేసినారు. దాదాపు 99% తీసుకున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇవి కాకోకుండా సార్ చెప్పినారు ఏమి మెడికల్ షాపుల్లో 60% ఫ్రీ అని. మనం ఏం చేస్తామంటే మనకు మూఢనమ్మకం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ల మీద కానీ ఈ మెడికల్ షాపులో ఇచ్చినటువంటి మందుల మీద కానీ ఇవి పని చేయవు అనేది ఒక పాతకు పోయింది ప్రజల్లో. అలాంటిది ఏం లేదు, అందరూ కూడా పని చేస్తాయి. మనం బయట పోయి తీసుకుని వచ్చిన 10 రూపాయల టాబ్లెట్ అక్కడ పోతే మనకేదో 2 రూపాయలకు 3 రూపాయలకు వస్తుంది. అయితే అది 10 రూపాయల ఆ టాబ్లెట్ విలువ మోదీ గారు సబ్సిడీ ప్రకటించిన దానివల్ల దాని విలువ 2 రూపాయలు 3 రూపాయలు అయింది. అయితే మెడికల్ షాప్లో 10 రూపాయలు తీసుకుంటారు కదా, అది మంచిది మనకి. ఇది 3 రూపాయలు తీసుకుంటారు కదా, ఇది చెడుది. దాన్ని వదిలేసి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదు సార్ గారు చెప్పిన మెడికల్ షాపుల్లో కానీ తీసుకోవాలా. ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామ పంచాయతీలు కూడా వెలుగుతున్నటువంటి LED బల్బులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఇప్పుడు మనకు 100 రోజుల పని ఉంది. దాన్ని 150 రోజులకు కూడా పెంచాలని మొన్న కూడా మనం వచ్చినటువంటి కేంద్ర బృందానికి నివేదించినాము. అలాగే రైతు చేస్తున్నటువంటి పంట పండించుకునే దానికి కూడా అనుసంధానం చేయండి జాతీయ ఉపాధి పథకాన్ని. ఎందుకంటే చుట్టూ గార్మెంట్స్ అయిపోయినాయి. అందరూ గార్మెంట్స్ రైతు పంట పెట్టాలంటే ఈరోజు అన్ని బీడ్లు కనపడతాయి. ఏమంటే వాడు పెట్టుకోకుండా కాదు, పని చేసేదానికి కూలీలు రాకోకుండా ఉన్నారు. ఎందుకు రారు అంటే మాకు 8,000 10,000 జీతం వస్తుంది, బ్యాగ్ తగిలేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకోటి దాంట్లో మాకు దాదాపు అంటే 110 కిలోమీటర్ల బెంగళూరు రాజధాని. ఎవరో కొద్దిమంది ముస్లింలు తప్ప ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కొంచెం డిగ్రీ కానీ లేదంటే ఇంటర్ కానీ ఇలా చదివిన మహిళలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు అందరూ కూడా కొన్ని ఫ్యాక్టరీలకి దానికి పోతున్నారు. ఇక్కడ వ్యవసాయం కుంటుపడిపోతా ఉంది. కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాన్ని కూడా అనుసంధానం చేయాలని చెప్పి మన కేంద్ర బృందానికి నివేదించడం. మన ఒకరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చెప్పినారు. బాగా తెలుగు మాట్లాడతారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారి ఆయన చెప్పినాడు మీరు ఒకరే కాదండి, ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది, తప్పకుండా దీన్ని అనుసంధానం చేస్తారని చెప్పారు. అదే అనుసంధానం చేస్తే రైతు ఇప్పుడు 200 రూపాయలు కూలీ ఉంటే వాడు పోయి పని చేయించుకోవాలంటే వాటి పంట పెట్టేదానికే డబ్బు ఉండదు, దాన్ని సంరక్షణ చేసుకోవడానికి డబ్బు ఉండదు కదా. ఇది ఫ్రీ ఉన్నప్పుడు అయితే ఏమవుతుంది, ఆయన కూడా జాబ్ హోల్డర్ ఏంటారు దాంట్లో